దూరంగా పులి 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 ఇప్పుడు నీ మాట ఉంది ఎప్పుడైనా బ్లాక్ ప్యాంతర్ మీరంతా బచ్చగాడరా. అవును సీను బచ్చగాడరా బచ్చ. ఇగో ఆడు దొడ్డు కొడుకోవడం చేత కాకపోతే మేము కడిగి ఈడు సీను ముడ్డు కడిగినాడు. ఈడెవడు నా పైన ఈడు మన ఊళ్ళోనేనా? వీళ్ళ నాన్న పేరేంటి చెప్పు? మారసమా. పుల్లు తాగితే మేము తీసుకొచ్చి నువ్వు అల్లుడు అన్నాడు. పోనీ అల్లుడు ఏం మా మరి మరి మీ మా అల్లుడు అంటే పోనీరా శాంగం ఉండాలి మేదరం. నీ పెద్ద కొద్దమ్మా సుల్లి ఆదుది నీ పెద్ద కొద్దమ్మా సుల్లి. ఇదిగో మరి బర్త్డే రోజు ఎప్పుడు బాగా నీ బర్త్డే? నీకు ఒక్కడికే ఉంటుందిరా, స్పెషల్ ఉంటుంది నీకు ఒక్కడికే, ఎవడికి ఉండదు. ఏం చేస్తామండి స్పెషల్? నీకు ఒక్కడికే ఉండదు, ఎవడికి ఉండదు. ఎప్పుడు బాగా నీ బర్త్డే? ఎప్పుడు ఏం స్పెషల్ చేస్తావా? ఎప్పుడే నీ బర్త్డే? చీరనామే 6వ తారీఖు మందే తెల్లారి. చీరనామే అయిపోకూడదు, మందే అవుతుంది మందే. 5వ తారీఖా? ఏప్రిల్ 5వ తారీఖు. ఏడు కూడా గుర్తులేను అంత దేశం నువ్వు ఇప్పుడు. పెచ్చబూకోడాడురా. నాకు తెలుసు అది ముందే వాస్తవం. ఎవడురా ఈ నా కొడుకురా? అరే ఈ నా కొడుకు నాకు ఇదంటే చాలా ఇష్టం రా. నాకు కాదు మా రేవంత్ గారు మా పతంగ మా ఎవరు అనుకున్నా ఎట్లా అనుకున్నా ఇదిగో ఇవి మా రేవంత్ గడా. అరే నీ పెద్ద కొద్దమ్మా సుల్లి వీడు చిన్నప్పుడు చూస్తే నువ్వు ఎత్తుకొని తెంగోడి తెలుసా? అంత నల్లకుండా? అరే నల్ల కాదురా సుల్లిగా పొద్దుకున్నాడు తెలుసా? ఏమి అందంగా ఉండదు ఇప్పుడు వాడు అందగాడారా? మరి ఏదో కొట్టుకున్నాకుంటే అందగాడే మరి వీడు. మా ప్రతాప్ గాడు మా రేవంత్ గాడు మా తేజస్విని మా రోహిత కిరణమయ్యి శివ మీరంతా అరే మీరు పుట్టారా అప్పుడు? ఇగో అరే నిజం రా. నువ్వు బతుకుండే తెలుసా నువ్వు? మేము పుట్టలేదా? ఇగో ఎట్టుండి నీ 20 గంటలను తిరుగుకోండి నేను తెలుసా ఈయన ఎత్తుకొని బడి మానేసి. నువ్వు ఎప్పుడు పోయావు బావా? కాదు నువ్వు బడికి ఎప్పుడు పోయిన మానేయడానికి? ఆవుతారా బిగుతారు ఇప్పుడు? ఆవుతారా బిగుతారా? ఇప్పుడు ఎత్తుకొని తిరిగి చూద్దాం. ఒక్కసారి లేపు సులకాయాలని చెప్పడం తప్ప ఇప్పుడు ఎత్తుకో చూద్దాం. అప్పుడు కాదులే కానీ ఇప్పుడు ఎత్తుకో. చిన్నప్పుడు ఫోటో చూస్తావా? ఇప్పుడు ఎత్తుకో. ఇప్పుడు తీస్తా ఫోటో, అప్పుడు ఎందుకులే కానీ. మేము దిగిన ఫోటో చూస్తాను. చూడగలవా? నేను పుట్టిన సంవత్సరానికి పుట్టినాడు. నేను పుట్టిన సంవత్సరానికి పుట్టినాడు. ఈడే చిన్నవాడు నీ కాడికి. అవును నువ్వు పుట్టిన కాడికి ఈడే చిన్నవాడు. మారేసి బాయ్ అర్థం తెలుసా? ఫుల్ తాగి రోడ్డు తిరుగుడు. అప్పుడు నువ్వు పుట్టి పురుగుతుండా డాడీ డాడీ అని తెలుసు. పోయి డాడీయా బచ్చాక మాత సీనుగాడా ఇల్లు గురించి చెప్పు. ఎప్పుడు పట్టుకోండి నేనైతే బామంటే ఎప్పుడు బావా చిన్న మాట లేకపోతే వచ్చేది. పూర్తి కూడా వచ్చేది కాదు. లాట్కి వచ్చింది మాట. ఈ పని కొద్దామా? ఏంట నీ కొత్త బాగా పడింది అట్ట. అయితే కొత్త నన్ను తాగిన అయితే ఎట్టయితే ఈరోజు దోస్తు పిలుతుండా మావాడు మీ శివకాశి. మీ టిక్కర్ మీ శివకాశి గురించి చెప్పు ఒక మాట. మీ టిక్కర్ ఉందో పిలుస్తాను నేను. ఆడ మూండవాడు పెద్ద మూండ. కూర్చో.
కూసోబా నీకంటే ఎక్కువ ఎప్పుడు ఇల్లు వీడు కొత్త పెళ్లి రింగులు ఈడేంటో నాకు అర్థం కాదు వీడి వ్యవస్థ. ఎవరు కొత్త బయట నీకు మీ కొడుకుని నిన్ను కూడా అంట, మీ కొడుకుని అనేది ఏంటి, నిన్ను కూడా అంట, నీకు సీనాకి ఏంది గొడవ? నిన్ను కూడా అంట. ఏనా ప్రాబ్లమా? పోతే డిమ్ములు వేసాడు రింగులు బతుకులు మీ అయితే కాబట్టి మీ అల్ల రింగులు ఏమన్నా అవుతున్నావుగా. వీడు చూడు వీడియో చేస్తాడు రింగులోడు, నన్ను చేస్తాడు రింగులు. అరే నక్కరే చూడకండి ఎవడు సన్నాసులారా తోటలారా ఎర్రపుకులారా గుర్తుందా అంటాడు. ఉందా గుర్తుందా? గుర్తుంది. నీకెందురా ఎవడు ఏమనుకున్నా మనకు వచ్చేయిందా? ఏమన్నా అర్థం ఉంది దీనికి. కోడడు ఇది అంటున్నా బాబు, తిడతాను బాబు. ఆడిపోతుంది. ఇదిగో నిన్న 1200 సంపాదించా. ఎందుకు? తాగడానికి తాగడానికి నువ్వు తాగుబోతు కొద్దాం. మా బాబాయ్ మగోళ్ళకి పనికి పోయి కోడడికి ఏం పని వచ్చి చేయమని నీతో పాటు నాన్న నేను ఇంట్లో ఒక్క బీరు తాగుదామని డబ్బులు తీసుకున్నాను. నువ్వను మీ నాన్న నిన్ను ఓట్ల కట్టపోతే నువ్వు ఇలా తాగుబోదు అనుకుంటున్నావు. నేను వీళ్ళు కోటలు మొత్తం జాతిరా, వీళ్ళు కోటలు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఇది అంత మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ బ్రహ్మానందం ఫ్యామిలీ బ్రహ్మానందం ఫ్యామిలీ బ్రహ్మానందం కూడా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ ఉదయకంగా చంపింది, వీళ్ళు అందరూ చంపుతారు. నేను చంపుతా గద్దరు వంటలు ఒక్కనే అనుకుంటా. ఆవుతులు చివర పేకున్నాడు ఆదులు ఎవడు బిగుతా పేక గొత్తేసి ఏమని అంతే కదా. 4 మీద మన జమ్మిరెడ్డి నేను ఆదులు బిగాల సుల్లిగాడు పట్టింది మన బాత్రూమ్ ఇట కొట్టుకోవడం నీ పని కొత్త మీకు లెక్క మాకు రింగులు ఉండవు అబ్బాయి. ఎంతైనా ఎంత పెరిగింది రింగులు రింగులు అబ్బాయి, పెద్ద పెద్ద చెవు రింగులు ఉంటాయి మీకు, మాకున్న వట్ట. అంటే ఇప్పుడు రేవంత్ గారు అంటున్నాను బోధన మామిడికో కోత క్యాటరింగ్ తప్ప ఇంట్లో ఉండి తింటామే, డబ్బులతో తింటమే, తీసుకుంటా. వాళ్ళు కోటలు మొత్తం మంచి ఏమి నవ్వునవుగా నీ పళ్ళల్లో మురుగుట్టినట్టే ఉంది. చిలకనవ్వు చిలక కొత్త చిలక అది చిన్న కూడా పిన్నం. ఆ పిన్నం కూడా ఇది 9 నెలలు మొత్తం కోటలు కోటలు ఇష్టం దూడ మళ్ళీ ఎందుకులే. నువ్వు అట్లా చూలే, నువ్వు ఆడుతుంది 8 సార్లు తోచండి. నేనైతే దొంగ పెడితే తోచండి. నువ్వు ఆడదాని మీద మా రావణ 10 సార్లు ఇంకోటి పాడికాలి. మీ అన్న దొంగతా రమా ఎందుకులే మళ్ళా నాకు అర్థం కాదు. ఎర్రక దోజోడే చిన్న మాట, మీ రావణ పేరు ఎందుకు వచ్చి నువ్వే వచ్చి నీకు చేత కదా. నాకన్నా పెద్దోడు కాబట్టి ఈ ఎరుపులు మాట్లాడుతున్నాడు మా బాబా ఇదంతా ఒక మాట చెప్పేది క్లారిటీగా. ఈ మురుగు నేను అటు తోత మీ కొత్త పిల్లలు ఏడో రోజులే జనాలు అదే అంటున్నారు. ఒకసారి పెళ్లి సుల్లి లేదు రేవంత్ చెప్తాను నేను బాబే అండు వాడదాని పోయితే నేను నిన్ను రోజులే చూసాను అండు. నువ్వేమనాలి దానికి? నేను కొత్త పిల్లలు కొత్తలో సుల్లి పెట్టను. ఓకే ఓకే నేను చెప్పిన ఇప్పుడు క్లారిటీగా నేను చెప్పింది క్లారిటీ అయిందా? దోశ నువ్వు ఆడదాని పోతే మా రావణ వచ్చి స్తోత్రం, మీ తాత వచ్చి స్తోత్రం, మీ బాబాయ్ బొలుగు తిరుగుతున్నావు ఒంటి లెక్క. నీ వంట గుద్దల్లా అసలు డోజర్ పళ్ళు గుద్దల్లా అన్నమాట. ఆడదాని ఒప్పుంటేనే మళ్ళీ ఒంటి లెక్క ఊగుతున్నావుగా తలకాయ ఎర్ర చిల్ల లేకట్లా ముందర చిల్ల లేక లేదు చిల్ల లేకట్లా అన్నదమ్ములు పక్కనే ఉన్నారు కదా. అన్నదమ్ములు కాదు పట్టి బాగా వేసుకోండి. బాబాయ్ కొడుకు వేసుకుని పోయినాడు బస్సులో పోయి తోసుకుని భలేగా ఉన్నారు. బావా బాబాయ్ కొడుకు ఎరుపుకు లెక్క ఉన్నారు. ఈ కొజ్జాగాడు అమ్మాయి బట్ట పడేయడం రాదు. ఈ కొజ్జాగాడికి చెప్పు ఎవరి పేరు చెప్పరా? పేరు చెప్పరా? ఆ సంగతి తెలియదు. ఎవరి పేరు చెప్పు అబ్బాయి. నువ్వు ఆగరా అన్న. ఇప్పుడు ఇదే టైంలో
నువ్వెవరిని వెళ్ళకుండా చెప్పు. నిన్నే చూడు డాడీ పనిచేయరా బామ్మ. చూడు ఫుల్ అయితే 10 నిమిషాలు అయింది. డాడీ పనిచేయరా బామ్మ. ఆపే ఆ వీడియో తీసుకున్నా బాధలేదు కానీ చెప్పాను ఇక